నమస్తే జోజిరెడ్డి గారు. నమస్కారం. జోజిరెడ్డి గారు, ఏది ఏమైనప్పటికీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అంటేనే ఒక హోరాహోరీ పోటీ జరుగుతుంది. దాంట్లో నువ్వా నేనా అనేది ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ మాత్రం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలుగా చెప్పుకున్న నేపథ్యంలో నువ్వా నేనా అని హోరాహోరీ ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ జూబ్లీ హిల్స్ను సశ్యామలం చేశాం, అభివృద్ధి పదవులు నడిపాము అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు వారి సతీమణికి సునీత గారికే ఇచ్చారు కాబట్టి ఆ మేరకు కొంత సానుభూతి ఉంది అని వారు చెప్తున్నారు. కానీ గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది, 30-40 వేల ఓట్ల మెజార్టీతో ఉంటున్నాం అని వారు చెప్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే గెలుపు మొత్తం అయిపోయింది, అట్లా లైట్గా తీసుకోవద్దు, కొంత మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మంది ఖచ్చితంగా ఒక్కొక్క ఓటర్ అభ్యర్థిని అభ్యర్థించాలి అంటూ కూడా తను చెప్పుకొస్తున్నాడు. ఇక ఏదైతే బీజేపీ పార్టీ మాత్రం ఈ రెండు ఏం చేసింది లేదు, కేంద్ర ప్రభుత్వం మా దగ్గర ఉంది కాబట్టి మేమే ఏం చేయాలన్నా ఖచ్చితంగా మాకే ఓటేయాలని కూడా బీజేపీ పార్టీ చెప్తుంది. ఎవరు ఏదైనప్పటికైనా మీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధికారం రాబోతున్నటువంటి నేపథ్యం కొంతమందికి ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి వెళ్ళి ఎవరైనా నిల్చున్నారా, ఉంటే ఎలా ఉండబోతుంది, ఈ ప్రధాన 3 పార్టీలు తలెగ్గే పరిస్థితులు నెలకొంటాయా, అసలు గెలిపేవారిది ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మెయిన్ ఫైటింగ్లో ఉన్నాయి. మేము అనుకోకుండా మా క్యాండిడేట్ని నిలబెట్టాము, కానీ అనుకోకుండా అది రిజెక్ట్ అవడం వల్ల అది మాకు ఛాన్స్ లేకుండా పోయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని పెట్టినా, బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పినా ప్రజలనే ఓటర్లు చాలా తెలివిమంతులండి. ఎవరికి ఓటేస్తారో పక్కనున్న వాడు కూడా చెప్పలేని పరిస్థితి. ఇవాళ మేము నిన్ననే కరీంనగర్లో కూడా అర్బన్ ఎలక్షన్ చూసాం. గెలుస్తాడనుకున్న క్యాండిడేట్ ఓడిపోయాడు. ఇక్కడ కుల సమీకరణలు, అదేవిధంగా డబ్బుల వ్యవహారాలు ఇవన్నీ నడుస్తున్న రోజులు ఇవి. సో మనం ఒకటే చెప్పగలుగుతామండి, ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నిక సానుభూతి పనిచేస్తుందా లేక అభివృద్ధి పనిచేస్తుందా అని అనుకున్నప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏం లేదండి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఏదైతే నాలాలు కావచ్చు, ఏదైతే చెరువులు కావచ్చు, ఎక్కడైతే ఖాళీ ప్లేస్లోనే అన్ని కబ్జాలు చేసుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్న పరిస్థితులు మనం చూసినాం. అదేవిధంగా ఇవాళ ఒక కేటీఆర్ గారు నేను కొన్ని స్పీచ్లలో వింటున్నాను, మీరు ఏదైతే ఈ హైడ్రా పెట్టినరో ఆ హైడ్రాలో మీరు పలానా వాళ్ళు ఇల్లు కూలగొట్టగలుగుతారా, పలానా మంత్రిని ఇల్లు కూలగొట్టగలుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజున రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కానప్పుడు కేటీఆర్ది కూడా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కబ్జా అని చెప్పేసి ఆ రోజున డ్రోన్స్ పెట్టేసి కేసు దాకా పోయిన వ్యవస్థ మనకు తెలిసిందే. కానీ ఈ రోజు ఏదైతే కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడో అదే రేవంత్ రెడ్డి గారు, అది రెవెన్యూ మంత్రిదా మాకేవదో తెలియదు, కాంగ్రెస్ నాయకుడిని, కానీ వారిని పిలిచేసి మనం ఫస్ట్ కూలగొట్టుకుందాం, మిగతా కూలగొడదాం అని చెప్పేసి ప్రజలకి ఒక అభయం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తున్నాడు. కానీ ఇక్కడ రాజకీయాల్లో ఎట్లయిపోయిందంటే ఇప్పుడు సామాన్యులకు బలవుతున్నారే తప్ప ఎక్కడ కూడా నాయకులు కబ్జా చేసింది ఎక్కడ కూడా ముందుకు రావట్లే. అందులో ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, ఏ పార్టీ నాయకులైనా ఉండొచ్చు. వాళ్ళని రేవంత్ రెడ్డి హైడ్రాలో నిజంగా ఇంకా వాళ్ళు కబ్జా చేసినట్టయితే అవి ఫస్ట్ కూలగొట్టేసి తర్వాత ప్రజల్లోకి వెళ్తే మాత్రం కాంగ్రెస్కి ఖచ్చితంగా గెలుపు అనేది ఉండేది. కానీ ఈరోజు అది చేయకుండా వాళ్ళ ప్రశ్నకు జవాబిచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కనపడట్లే. నేనేమంటున్నా అంటే ఇవాళ కానీ రేపు కానీ మీటింగ్ పెట్టి ఎవరైతే కబ్జాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారో అయితే కబ్జాలో లేవు, వాళ్ళ అన్ని పట్టా భూములే, వాళ్ళు నిజంగా కొనుక్కున్నాయని చెప్పేసి చెప్పాలి. గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు ఆ ల్యాండ్స్ అని. అదర్వైజ్ ఖచ్చితంగా ఇది మేము కూలగొడతాం అని చెప్పేసి ప్రకటన చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఇలా డెవలప్మెంట్ చేసినాం అంటున్నారు. 10 సంవత్సరాలలో చేసింది అప్పులు తప్ప ఇంకొకటి లేదు. అప్పులు తప్ప ఏం చేసింది లేదు. ఏ రోడ్లు డెవలప్మెంట్ లేవు, ఏది లేదు, ఏ డ్రైనేజ్ లేదు. ఇవాళ హైడ్రా అనేది చాలా బెస్ట్ ప్రాజెక్ట్. కానీ ఇవాళ ఏదైతే వాళ్ళు చెప్పేదానికి ప్రశ్నకి జవాబు అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి రావట్లేదు. ఇవాళ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ ఎవరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి, కొద్దిగా ఆలోచన పడి ఎవరైనా కానీ ఇవాళ బీఆర్ఎస్ ఓటేసే పరిస్థితి అయితే లేదండి. ఇకపోతే బీజేపీ మొత్తం మేమే చేస్తాం, మేమే మొత్తం సాధిస్తున్నాం, మేమే చేతిలో ఉంది అంటున్నారు. అయ్యా
బీజేపీ కేంద్రంలో ఉన్న మాట వాస్తవం. కానీ బీజేపీ ఇవాళ తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదని ఇచ్చి ఎక్కడైనా ఫండ్స్ ఇవ్వకుండా మిగతా రాష్ట్రాలలో ఇచ్చిన విధంగా కనీసం ఇవ్వకుండా అందులో 50% కూడా వచ్చే పరిస్థితి లేదు. అన్ని మేము చేస్తున్నాం అంటున్నారు, అన్ని చెప్తున్నారు తప్ప మతాలని కులాలను రెచ్చగొట్టడం తప్ప ఇంకెక్కడ కనపడట్లేదండి బీజేపీలో. మీరు గమనించండి, ఇలా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇలా వరదలు వచ్చినప్పుడు కానీ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వం ఎక్కడండి? కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎగ్జాంపుల్. కిషన్ రెడ్డి గారు ఎక్కడ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? ఇలా మెట్రో రైలు గురించి కానీ ఎక్కడ కానీ ఏదన్నా జవాబు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారా? ఇలా కేంద్రంలో సరే ఒక్క సీటు మీరు గెలిచిన అనుకుందాం, గెలిచిన ఇలా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. ఏం చేశారండి కరీంనగర్కి? కేంద్ర మంత్రి రోజు చెప్తారు 20,000 కోట్లు ఇచ్చినా అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు ఒక 6 నెలల క్రితం. ఏం చేశారండి? నథింగ్ డూయింగ్. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో 400 కోట్లు వస్తే 20,000 కోట్లు లెక్కలు చెప్పారు. ఎక్కడున్నాయో డబ్బులు మాకు చూపిస్తే మేము చూస్తాం. కాబట్టి నేను ప్రజలు కూడా బాగా ఆలోచిస్తున్నారు. అంత ఈజీగా ఎవరికి కూడా గెలుపు లేదండి. డబ్బులు మన నీళ్ళు మన వరదలు కదా మొన్న వచ్చినప్పుడు వరదలు ఎట్లా రోడ్ల మీద పారినాయో ఆ విధంగా డబ్బులైతే పారుతున్నాయి. ఎక్కడి నుంచి సంపాదించడం ఏమో కానీ ఈ ఈడీ ఐటీ ఇవన్నీ ఎక్కడ పోయినాయో తెలియట్లేదు. మరి పేద ప్రజలకు డబ్బులు వస్తున్నాయి, మేము కూడా సంతోషపడతాం. కానీ ఏది ఏమైనా ఇలా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు కూడా ఏది గెలుస్తుంది అని చెప్పేసి బీజేపీ అయితే 99% గెలవలేదండి. 99%. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఏమనుకున్నా పర్వాలేదు కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది పబ్లిక్ లోకి వచ్చేసిందండి. ఎవరం ఆపినా ఆగే పరిస్థితుల్లో లేదని. ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మాత్రం ఖచ్చితంగా క్లియర్ గా పబ్లిక్ లో, అంటే నేను మొన్న లాస్ట్ వీక్ లో మొత్తం తిరిగినప్పుడు కొంతమందితో మాట్లాడినప్పుడు అన్న వాళ్ళంతా ఒకటే అన్న, రెండే వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకొని చేస్తున్నదే. బీఆర్ఎస్ గెలిపిస్తే కాంగ్రెస్ కి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటది, మన చేతిలోకి వస్తుంది అనే ఆలోచనతో బీజేపీ క్యాండిడేట్ పెట్టిందే తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకా హైడ్రాని పర్ఫెక్ట్ గా చేయాలని అనుకుంటే కేటీఆర్ ఏదైతే విసిరిన సవాల్ ఉందో దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దాని మీద క్లారిటీ ఇచ్చినట్టయితే ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఖచ్చితంగా ఓటేసి కాంగ్రెస్ గెలిపిస్తారు. తప్పితే బీజేపీ తర్వాత బీఆర్ఎస్ కి అవకాశం ఉందండి. రైట్. జోజిరెడ్డి గారు, ఏదైతే ఓట్లకు సంబంధించి ఖచ్చితంగా డబ్బు తీసుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ అయితే, ఎంత డబ్బైనా పర్లేదు ఖచ్చితంగా 5,000కు తగ్గకుండా తీసుకోండి అని కేటీఆర్ చెప్పారు. అంటే ప్రాధాన్యత అంటే ఓటకు చెందిన వ్యక్తి ఒక 5,000కో 10,000కో బానిసై ఓటేస్తే అంటే 5 సంవత్సరాలు వాళ్ళ కింద మోకరిల్లాల్సిన పరిస్థితి. ఎందుకని ఈ డబ్బు ఆశ చూపెడుతున్నారు? ఎందుకని ఈ డబ్బును ఎగజల్లే ప్రయత్నం చేస్తున్నారు? అదేనండి నేను చెప్పేది కూడా. ఈ కేటీఆర్ ప్రకటనలు అయితే అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఆయన మంత్రి ఎట్లయిండో, కేసీఆర్ గారి కొడుకు ఎట్లయిండో నాకు అర్థం కాలేదు. కానీ 5,000 రూపాయలు అనే వర్డ్, ఓటుకి డబ్బులు తీసుకోమని చెప్పే వర్డ్ వాడడం అనేది ఒక మాజీ మంత్రిగా మరొక రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రజలకి ఏమి సూచన చేయదలుచుకున్నాడో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఓటు అనే దాన్ని మీరు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, మీరు మా మొక్కరిలో 5 సంవత్సరాలు మా దగ్గర పడుండండి మా కాళ్ళ దగ్గర అని చెప్పేసి దొరల పోకడ చూపిస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. అంత గర్వపు మాటలు ప్రజల్లో పనికిరావు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇప్పుడు బుద్ధి చెప్పారు, 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నీకు బుద్ధి చెప్పింది అయినా కూడా బుద్ధి రావట్లే, మనస్తత్వాలు మారట్లేదండి. 5,000కి ఇచ్చి తర్వాత 5,000 కోట్లు సంపాదించుకోవడానికి ఇప్పుడు 1,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? ఎక్కడ కష్టపడితే వచ్చినాయి? ఎక్కడ వ్యవసాయం చేస్తే వచ్చినాయి? ఏ ఇండస్ట్రీ నడిపితే వచ్చినాయి అండి? ఇవాళ ఏది లేదు. జనాలని దోసుకొని లక్షల కోట్ల అప్పులు చేసి తీసుకొచ్చి అక్కడ వచ్చిన కమిషన్లు, కబ్జాలు చేసిన భూములు అమ్ముకొని వాటి మీద సంపాదించిన అన్ని తీసుకొచ్చేసి అలా ఓట్లని ప్రజల్ని ఒర్రెల్ని చేసి ఆడుకుందాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు ఇచ్చేది కదా పేద ప్రజలకు మాత్రమే ఇస్తారు. ఆ పేద ప్రజలకు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా తెలివిమంతులండి. రేపు తీసుకున్నా కూడా ఓటు వేయాలి, ఎక్కడ వేయాలో అక్కడ వేస్తారు. ఖచ్చితంగా కొంతమందికి ఒకటి ఉందండి, 4 పార్టీలు ఇస్తున్నాయి, 3 పార్టీలు పైసలు ఇస్తున్నాయి. పైసలు ఇవ్వట్లేదని చెప్పడానికి లేదు. ఈ 3 పార్టీలకు కూడా వాళ్ళు 3 ఓటర్లు ఉన్నారు అనుకోండి, తలా ఒకటి వేసేస్తున్నారు. ప్రజలు అక్కడ న్యాయం తప్పట్లే. 3 ఇచ్చారు కాబట్టి 3కి వేద్దాంలో తలా ఒకటి అని చెప్పేసి ఫ్యామిలీలో డివైడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి డబ్బు అనే దాన్ని ఇలా ఈడీ, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుందండి?
ఇంత డబ్బు విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? డబ్బులతోటే వ్యవహారం నడిపిస్తాము, దేశాన్ని అమ్ముదాం, ఆదానికి అమ్ముదాం, అంబానికి అమ్ముకుంటూనే కూర్చుందామా? లాస్ట్కి పూజలలాగానే బతకాలా? ఈ పరిస్థితులు ఎందుకో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. రైట్.